కేసు డైరీల ప్రకారం డెఫినెట్గా కేసు ఒక కొలిక్కి నేను అనుకున్నంత స్పీడ్గా కాకపోయినా త్వరితగతినే వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఏమి కనపడతల్లా కేసు డెఫినెట్గా నేను నీరు కారణం సీలేసేస్తా. అంచేత ఎటువంటి ఇబ్బంది లేదు, వదిలేదే లేదు. ఎందుకంటే అన్ని వివరాలు మాకు తెలుసు కాబట్టి ఎవడు ఏం చేయలేడు. లేదు లేదు, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు బాగా స్ట్రాంగ్ అయింది. ఈ కేసులో నిందితుల కంటే కూడా మీరు ఎక్కువ సార్లు కోర్టుకు రావడం ఇదంతా జరుగుతుంది అంటే పర్సువేషన్. ఎందుకంటే నేను వదలను ప్రతిదీ కూడా నా ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ కూడా నేను చేసుకుంటున్నాను. సో నా ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా నేను కూడా పట్టుదలగా చేస్తాను. కాబట్టి నేను 164 స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు. అయినా సరే నేను పట్టుదలగా వచ్చి 4-4.5 గంటల పాటు ఇక్కడ కూర్చుని ఓపికగా ఇస్తున్నాను. అంటే ఈ కేసుని వదిలే ప్రసక్తి లేదు. ఒక ఎంపీగా ఉన్న వ్యక్తిని ఇంత దారుణంగా కొడితే అతనికే న్యాయం చేసుకోలేకపోతే వ్యవస్థల మీద ప్రజలకు అనుమానాలు వస్తాయి. వ్యవస్థల్ని ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి నేను దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకుని ఇంత పోరాటం చేయవలసి వస్తుంది. డెఫినెట్గా మీరు అన్నట్టు ఇది నేను కాకపోతే అసలు ఏమి ఉండేది కాదు. అసలు అప్పుడే లేపేసి ఉండేవారేమో కూడా తెలియదు. చాలా ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. డెఫినెట్గా న్యాయం జరుగుతుంది.